సమ్ పీపుల్ డిస్కౌంటెడ్ హిమ్. కొంతమంది ఆయనను తృణీకరించారు. మరి ముఖ్యంగా తండ్రి తృణీకరించాడు. మరి ముఖ్యంగా ఆయన అన్నలు తృణీకరించారు. సమూయేలుని దేవుడు ఒకరోజు యెష్షయి వారి ఇంటికి పంపిస్తాడు. యెష్షయికి 8 మంది కుమారులు ఉన్నారండి. అయితే దేవుడు సమూయేలుకి చెప్తాడు, ఈ 8 మంది కుమారులు ఒకడిని నేను సెలెక్ట్ చేశాను రాజుగా నియమించడానికి అని. సమూయేలు వెళ్తాడు. మొదటి కుమారుడైన ఏలీయాబుని చూస్తాడు. ఆయనను చూడంగానే, ఆయన ఫిజిక్ని చూడంగానే సమూయేలు అనుకున్నాడు, హీ లుక్స్ లైక్ అ కింగ్. ఈయన రాజుగా ఉన్నాడు, రాజులా కనబడుతున్నాడు, ఈయనే కావచ్చు అనుకుంటాడు. కానీ దేవుడు తృణీకరిస్తాడు. ఆఖరి 7వ కొడుకు వరకు కూడా దేవుడు తృణీకరించినట్టుగా చూస్తూ ఉంటాము. సమూయేలు అప్పుడు అడుగుతాడు, ఇంకా ఎవ్వరు లేరా, ఇంకా కుమారులు లేరా అని సమూయేలు అడిగినప్పుడు అప్పుడు యెష్షయికి, అంటే దావీదు యొక్క తండ్రి గారికి గుర్తొస్తుంది. దావీదు చిన్నవాడు, అంతేకాదు గొర్రెల కాపరి, అతి స్వల్పమైన పని చేసేవాడు, ఇంట్లో పనులన్నీ ఆయన చేసేవాడు. అన్నలందరూ సైనికులుగా ఉన్నారు. కానీ దావీదు చూడ్డానికి కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన వయస్సు కానీ రాజరికంకి అస్సలు సరిపోదు. కానీ సమూయేలుతో దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తున్నాను. ఇతడే రాజు కాబోతాడు, ఇతడే నేను సెలెక్ట్ చేసిన, నేను కోరుకున్నవాడు అని దేవుడు చెప్తాడు. నిజమే, మనుషులు మన వెయిట్ని చూస్తారు, మన హైట్ని చూస్తారు, మన కలర్ని చూస్తారు, మన కాస్ట్ని చూస్తారు, మన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చూస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనల్ని గౌరవిస్తారు. కానీ దేవుడు నిన్ను హెచ్చించాలంటే, నిన్ను గౌరవించి అనేకుల ముందు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నియమించాలంటే దేవుని అంతరంగం చూస్తాడు.